మనం ఎప్పుడు చూసే రాఘవ మనల్ని ఎందుకో తేడాగా చూస్తున్నాడు. ఇంతకీ రాఘవకి ఏమైంది తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team. బాబు నాన్నగారు. Oh my God. నమస్కారం నాగబాబు గారు. ఈ నాకు పుత్రరత్నం అండి. చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉంది. రే నాన్న టైగర్ టైగర్ వస్తున్నాను నాన్నగారు. ఏ అబ్బాబ్బా ఇందాట్లో పాట మధ్యలో ఆపేసారు. ఒక్కసారి రా. ఒక 2 మూమెంట్స్ ఉన్నాయి. ఇలా ఒక మూమెంట్, ఇలా ఒక మూమెంట్. ప్లీజ్ ప్లీజ్ టైగర్ ఇట్లా దగ్గరికి బాబు గారు మీకు డౌట్ రావచ్చు ఆ పేరుకి మొగానికి ఏ సంబంధం లేదనేసి. అది నిజమేనండి. ఇది జాతక రీత్యా టై అనే అక్షరంతో పేరు పెట్టమన్నారండి. అందుకే ఇది పేరు టైగర్ అని పెట్టాను. ఇది పెద్ద అయిన తర్వాత ఇలాగ అవుతాడని తెలిస్తే అప్పుడే టై పీకేసుకోండి. ఇది ఏం చేస్తున్నావురా? ఏడుస్తున్నాను నాన్నగారు. అది ఏడుస్తున్నట్లేదురా. ఇంత పెద్ద డ్రిల్ మెషిన్ తీసుకుని రోడ్లో బొక్కలు పెడుతున్నట్టుంది. మమ్మీ ఏమైందండి బాబుని అలా భయపెట్టేస్తున్నారు? ఆమోద మొకందానా నీ వాళ్ళు ఇలా తయారయ్యాడు. ఇలా తయారవడానికి కారణం నేనే కావచ్చు, కానీ అలా పుట్టడానికి కారణం మీరే. నేను కాదు. పప్ప నా పప్ప ఈ పప్ప కాదు. దరిద్రుడా నువ్వు ఇలా పుట్టడం కారణం నేను కాదన్నాను. నువ్వు నా పుత్రరత్నమే పప్ప. ఒరే నీకు ఇప్పుడు 99 సంబంధాలు చూసాను రా. అన్ని చెడగొట్టావు. ఇది 100 పెళ్ళిరా. నేను ఇంకేం చేయలేను. ఇదిగో ఇప్పుడు కానీ అవ్వకపోతే జీవితంలో నీ పెళ్ళి అవ్వదురా. ఏం చేస్తున్నావురా? పెళ్లి చూపులు కదా పప్ప, గోరింటాకు పెట్టుకుంటా. ఎందుకండి భయపడతారు? ఆడేదో ముచ్చట పడుతున్నాడు. ఇదిగో చూడు, పెళ్లి వాళ్ళు రాగానే 2 చేతులు ముందు పెట్టి నమస్కారం సార్ అని పెట్టాలి. మాయ గారి నమస్కారం. సైడ్ పెడతాం. పప్ప మొత్తం గోరింటాకు మొత్తం పాడు చేయించానే. ఇదిగో వాళ్ళు రాగానే నాన్న ఇది 100 పెళ్లి చూపులు రా. ఇదిగో ఇది కానీ సక్సెస్ అయిపోయింది అనుకో హ్యాపీ అనమాట. ఓకేనా? ఇదిగో నువ్వు స్టిఫ్ గా నిలబట్టు నేర్చుకో. ఫస్ట్ స్టిఫ్ గా నిలబడాలన్నమాట. ఇలాగ నాలుగు స్టిఫ్ చెయ్యి కింద దించో చెయ్యని తెలుస్తుందిరా. నాకు తెలియకుండా లేచిపోతున్నాయి. అలాగే ఇదిగో అలా నుంచుని స్టిఫ్ గా వాకింగ్ చేయాలన్నమాట. వెనక స్టైల్ గా నీట్ గా. నాకు వాకింగ్ అంటే నీట్ గా. ఓకేనా? రెడీ? నాన్న టైగర్ అనగానే నువ్వు స్టిఫ్ గా రావాలన్నమాట. అలాగే పప్ప. నాన్న టైగర్. నమస్కారం మాయ గారి. నేను చేసి చూపిస్తాను చూడు. ఇదిగో నీట్ గా నాలాగా అనమాట. ఇగో దగ్గర ఇలా పెట్టి ఛాతి పైకి లేపి ఇలా రావాలన్నమాట. అంతే కదా అంతే. ఇప్పుడు నేను చేస్తాను చూడండి. ఛాతి నిండా గుండె నిండా బలం ఊపిరి పిలుచుకో. అదిరా సోమవారం వచ్చేసింది రే. నేను 1 2 3 అని పిలుస్తాను అప్పుడు వచ్చాను. నాన్న టైగర్ వస్తున్నాను పప్ప. బాగా ఉంది కదా కింద ఊగుతుంది. నాకు తెలియకుండానే ఊగిపోతుంది. రే పెళ్లి కూతురు వచ్చి మీ హాబీస్ ఏంటని ఏం చెప్తావు? హాబీస్ అంటే గుర్తొచ్చింది. నా హాబీస్ ఏంటంటే పప్ప వాచింగ్ టీవీ, పుట్టింగ్ ముగ్గులు అండ్ స్టిచ్చింగ్, ఎంబ్రాయిడరీ. వడియాలు పెడతాను, అప్పుడాలు పెడతాను, ముగ్గులు వేస్తాను. వాళ్ళు వచ్చిన తర్వాత ఏమండి నేను బైక్ డ్రైవ్ తోలుతాను, డ్రైవింగ్ చేస్తాను అలాంటి చెప్తా ఉండాలి రా. అయ్యి ఆఫీస్ అంటే ముగ్గులు పెడతాను. వాళ్ళు వచ్చేసారా? హలో వచ్చారా? రండి రండి రండి. ఓకే ఓకే
నమస్తే బావగారు. నమస్తే. బావగారు బాగున్నారా? అమ్మా బాగున్నావు తల్లి. ఇదిగో మా ఆవిడ, మా అబ్బాయి. బాబు ఏంటి అలా బిగుసిపోయినాడు? అంటే అమ్మాయిని చూసిన ఆనందంలో షాక్ లో ఉన్నాడు అనమాట. పేరేంటండి? టైగర్. టైగర్ రూపానికి తగిన పేరండి, చాలా బాగుంది. కాకపోతే పెద్దోళ్ళంటే కొద్దిగా రెస్పెక్ట్ లేనట్టుందండి. నమస్కారం మా అయ్య. అయ్యో బావగారు ఏమైంది? ఏం లేదు, నమస్కారం పెడతాడు అనమాట. ఏమండి కొద్దిగా మాట్లాడండి. బావగారు నా కూతురు కొద్దిగా అబ్బాయితో మాట్లాడాలంట. ఏయ్ పిల్లలు మాట్లాడుకున్నాం మనందుకు, దా సైడ్కి వెళ్దాం. హాయ్ అండి. హాయ్. అదేంటలా వచ్చారు? సడన్గా మా పప్ప గుర్తొచ్చారు. మీకు పేరెంట్స్ అంటే రెస్పెక్ట్ అనుకుంటా. అదేంటి మీరు గోరెంటాకు పెట్టుకున్నారు? పెళ్లి చూపులు కదా, అందుకే గోరింటాకు పెట్టుకున్నాను. అదేంటి మీరు అలా మెలికలు తిరిగిపోతున్నారు? మన ఏమైంది? ఎప్పుడు ఇలాగే ఉంటాను కదా నేను. ఎప్పుడు ఇలాగే ఉంటారా? ఎప్పుడు ఇలాగే ఉంటా. నీ శారీ ఎంత బాగుందో. పాలు ఎవరు కుట్టారు? నువ్వు కుట్టుకున్నావు, నీ పప్ప కుట్టారా? షాపోలు కుట్టారులే కానీ ఇంతకు మీరేం చేస్తుంటారు? చింతతోపుల్లో అందరితో సీత, గీత, రీటా, అన్సూయ వీళ్ళందరితో ఆడుకుంటుంటాను. మీరు ఆడలతో తప్ప మొగాలతో ఏం ఆడరా? అబ్బా మొగాళ్ళు మొరటిగా ఉంటారమ్మా, ఆడవాళ్ళు అయితే సాఫ్ట్ గా ఉంటారు, వాళ్ళతో ఆడుకుంటారు. అబ్బా ఉద్యోగం సజ్జం ఏం చేయరా? మీరు చేస్తారు కదా, మళ్ళీ నేను నేను చేస్తే మీరేం చేస్తారు? నేను చక్కగా రోజు ఇంట్లో కూర్చుని నువ్వు ఆఫీస్ నుంచి వచ్చే టైంకి కాఫీ, టీ, కూరగాయలు అన్నీ వండి పెడతాను. అబ్బో అమ్మా 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 ఏమైందమ్మా? ఏం లేదు, ఇద్దరు సరదా మాట్లాడుకున్నారు అంతే. మీరు ఆగండి. నాన్న నాకు నేను భర్తను తీసుకురమ్మన్నా లేకుంటే నాకు చెల్లిని తీసుకురమ్మన్నా? ఏమైందమ్మా? ఏం లేదండి. మీరు ఆగండి అని చెప్పానా? నేను చెప్తాను. ఏం లేదు అంకుల్, మీ అమ్మాయి ఏం చేస్తారని అడిగింది, నేను అన్ని చెప్పాను. ఐ వాచ్ టీవీ అండ్ పుట్టింగ్ ముగ్గులు, అలాగే ఇంకా స్టిచ్చింగ్, ఎంబ్రాయిడరీ అన్ని చెప్పాను అంకుల్, అంతే. సరే రండి, ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం? ఇప్పుడే పెడదాం ముహూర్తాలు. ఏరా ఇట్లాంటి వాడిని ఇచ్చి నా కూతురు జీవితాన్ని నాశనం చేయడానికి చూస్తాను. నువ్వు ఇంకొకసారి కానీ పెళ్లి సంబంధం ఎవరికైనా ఫోన్ చేస్తే మీకు ముక్కలు ముక్కలు చేసేస్తాను. మీకు పప్పా పప్పా నాకు గోరింటాకు పెడతావో పప్పా? చింతతోపుల్లోకి వెళ్ళి ఆడుకుంటాను మళ్ళీ. అదేంటి జనంలో పెళ్లి అవుతారా దరిద్రుడా? అర్థమైందిలేండి, మనం వెళ్ళిపోదాం. నేను మాత్రం చింతతోపుల్లోకి వెళ్ళి ఆడుకుంటాను బాబు. రోజా గారు ఎలా ఉంది స్కిట్? నాకు ఈ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. కానీ ఒక తండ్రికి ఇలాంటి కొడుకుంటే ఆ బాధ ఎలా ఉంటుంది, దాన్ని పెళ్లి చూపుల ముందు వాడికి ఎలా ఉండాలో నేర్పించడం అనేది హైలైట్. సూపర్ గా చేసావు. అండ్ నువ్వు ఇలా నించోబెట్టిన కింద స్టార్టింగ్ ఎంట్రీ నుంచి పేరుకి నీ యాక్టింగ్ కి ఏ సంబంధం లేదు. టైగర్ మావయ్య గారు నమస్కారం అండి. చాలా బాగుంది. నాగబాబు గారు బాగుంది రావా. అది స్టార్టింగ్ నువ్వు రావటం కాడి నుంచి బాడీ లాంగ్వేజ్ అలా ఉన్న ఒక కొడుకు కదా, నాగి ఆ సఫరింగ్ అంతా బాగా చేశారు. వెరీ గుడ్. ఏమండి దాన్ని కూడా లేపలేకపోతున్నారా? నీలాంటి దాన్ని చేసుకుంటే ఈ కర్ర లేపలేము. ఏంటో ఏమండి ఎందుకండి అంత కోపం? నేను అందంగా లేనా? కుక్క అందంగా ఉందని కాపురం చేస్తావా? కాపలాగానే ఉంచుతాం. మీరు అలాగంటారు కానీ బయట మన జోడీ బాగుంది అంటున్నారు తెలిసిన. జాడీలో పచ్చళ్ళు అమ్ముకునే దానిలాగా ఉంటే దీనికి నేను జోడీ ఏంటండి? ఇంతకీ అదేది మన పుత్రిక లోపల ఉందండి. ఏమి లోపలేం చేస్తున్నావు? బ్యూటీ పార్లర్ వెళ్ళడానికి రెడీ అవుతున్నాను నాన్న. బ్యూటీ పార్లర్కి వెళ్ళేదే రెడీ అవ్వడానికి, ఇది బ్యూటీ పార్లర్కి వెళ్ళడానికి గంట నుంచి రెడీ అవుతుంది.
అమ్మ ఇంట్లో లేదు కదా? ఎలా చెప్పారు నాన్నగారు? ఇల్లు స్వర్గంలా ఉంటేను. స్వర్గానికి నరకానికి తేడా ఏంటి నాన్నగారు? పెళ్ళం ఉన్న ప్రతి ఇల్లు నరకం లాంటిది, అది పెళ్ళం లేని ఇల్లు స్వర్గం లాంటిది. ఇది పెళ్ళైన ప్రతి మగాడికి తెలుసు తల్లి. ఏమండి నాకు చెమట పడుతుంది. ఏ శ్రీను అయ్యారు ఖర్చు ఎదురా తేడా అయ్యారు. సరే ఆ 500 రూపీస్ నోట్ ఇదిగోండి అయ్యారు. సారీ డార్లింగ్ ఖర్చు ఏమనుకో ఒక్క రోజు 500 రూపీస్ నోట్ అయ్యగారు మీకు కూడా చెమట వస్తుంది అయ్యగారు. నాకు చెమట వస్తుందా? అవునా గారు. 500 రూపీస్ నోట్ అయ్యగారు 500 నోట్ లేదు అయ్యగారు. 1000 రూపాయలు నోట్. సరే ఇదిగోండి అయ్యగారు. అరే శ్రీను అయ్యగారు నా దగ్గర పాత పని చేసాడు ఎందుకు మంచిగా తెలుసా? తెలియదు అయ్యగారు. ఇలాగే చెమట తుడుచుకొని నోట్లు కింద పడేసా. అయ్యగారు ఆ నోట్లు తీసుకెళ్లాడు షాప్ లో కొనుక్కున్నాడు. అయ్యగారు అవి దొంగ నోట్లో తెలిసి మూసేశారు. అంటే ఇవి ఒరిజినలే. ఏ రంగా అయ్యగారు దా గొడిగే. ఇంట్లో గొడిగి అంటే అయ్యగారు నేను గొడుగు కింద ఉండాలి, నీకేం ప్రాబ్లమా? నాకేం లేదు అయ్యగారు. లాస్ట్ టైం ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఏమైంది? ఆ రంగారావు గారు మనకన్నా డబ్బులు తక్కువ ఉన్నాయి, అలా అసిస్టెంట్ 24 hours గొడుగు పట్టుకునే ఉంటాడు. ఆయన సాయంత్రం తీసాడంట అయ్యగారు. ఏ అలా ఆవిడ బాత్రూమ్ వెళ్తే తాగంతా అక్కడ కూడా పెట్టాడు గొడుగు. ఒక్కసారి నీ ముఖం చూసుకోరా, నీ ముఖంలో మనిషి కల పోయి చావు కల వచ్చేసిందిరా. ఎందుకంటే బ్రదర్ నువ్వు చావును ఎంట పెట్టుకొని తిరుగుతున్నావురా నా సూదులు. అదేరా నువ్వు గనక నాకు దొరికింటే చేపను బండకేసి రాకినట్టు రాకేదండ్రా నిన్ను. నువ్వే నాకు తొగిలి ఉంటే నీ మెళ్ళలో కుక్క గొలిచేసి శ్మశానం దగ్గర కాపలా పెట్టేవాడిని.